నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: పిల్లల ఆరోగ్య పరిరక్షణలో నులి పురుగుల నివారణ అత్యంత కీలకం. తిరుపతిలోని కలెక్టరేట్ లో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సత్యం కోసం పోరాడిన మహనీయుడు బ్రూనో. సత్యాన్వేషి బ్రూనో బలిదానం పురస్కరించుకుని గూడూరులోని సిఎస్ఎం పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి బహుమతులు అందజేసిన జేవీవి ప్రతినిధులు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి ప్రముఖుల పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. ఓజిల మండలం సగుటూరులో కొలువైన శ్రీ బాల మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో నిర్మించిన విశేష పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నులిపురుగుల నివారణ అత్యంత కీలకమని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆల్బెండాజోల్ మాత్రలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని కలెక్టరేట్ లో విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆల్బోజెండాల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు నులిపురుగుల నివారణ చర్యలో భాగంగా 400 మిల్లీగ్రాముల మాత్రలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నులి పురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగింపు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాముఖ్యతతో తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయడం జరుగుతుందని అవగాహన కలిగించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బాలకృష్ణ నాయక్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం జేవీ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం ఆ శాఖ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మరికొందరు మాట్లాడారు. పట్టణంలోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో సత్యాన్వేషి బ్రూనో బలిదానంపై జేవీవి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారికి జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కోపర్నికస్ సిద్ధాంతాలను నమ్మిన బ్రూనో భూకేంద్ర సిద్ధాంతాలపై తిరుగుబాటు చేస్తూ సత్యం కోసం పోరాడారన్నారు. 425 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి నెల 17వ తేదీన ఇటలీ సజీవ దహనం చేయబడ్డారని, 7 ఏళ్ల పాటు గాలి వెలుతురు లేని గృహంలో కఠిన కారాగార శిక్ష అనుభవించాడని తెలిపారు. సత్యం కోసం నిలబడిన బ్రూనో ఎంతో మందికి ఆదర్శమయ్యారని ఆయన వివరించారు. అతన్ని నమ్మిన సిద్ధాంతం కోసం 7 సంవత్సరాలు కఠినంగా అతన్ని శిక్షించి ఒక రూములో పండించి చేయడం గదిలో ప్రతిరోజు చిత్రహింసలు పెడుతూ ప్రతిరోజు అతను నాకు మొదటలో ఒక దూతను పంపిస్తాను. ఈ దూతైనా సరే నువ్వు చెప్పింది పొరపాటు ఒప్పుకో, మేము నిన్ను వదిలేస్తామంటే, లేదు నేను చెప్పింది నిజమేను, నేను చెప్పిన మాట ఈరోజు కాకుండా రేపైనా నిజమని నేను నమ్ముతారని చెప్పి ఆ శిక్షణ భరించలే తప్ప వాళ్ళు పెట్టే బాధలకి ఓడ్చుకోలేక వాళ్ళ వైపు మొక్కకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం అలాగే జరుగుతుంది. ఆఖరికి చనిపోయి అతన్ని ఎక్కడైతే ఊరేగిస్తూ కట్టేసి, చేతులు వెనకబెట్టి కట్టేసి తీసుకొచ్చి చంపేసే ముందు కూడా నువ్వు చెప్పింది పొరపాటు నీకు ఒప్పుకో, నేను వదిలేస్తాము అంటే, లేదు నేను చెప్పింది నిజమేను, మీరు రేపైనా తెలుసుకుంటారని చెప్పి అతన్ని బతికుండగానే సజీవంగా కాల్ చేశారు. ఇప్పటికి దాదాపు 425 సంవత్సరాలు అయింది అతను ఆ విధంగా దహనం చేసి. 1600 సంవత్సరం ఫిబ్రవరి 17న కాల్ చేశారు. అతను చంపేసినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత అతను చెప్పింది నిజమని తెలుసుకొని మేము పొరపాటు చేశామని ఎక్కడైతే అతన్ని దహనం చేశారో అక్కడే అతన్ని నివేదిక విగ్రహం పెట్టారు.
అందుకే దాని సత్యాన్వేషణ దినంగా మనం అందరూ తెలుసుకుంటూ, అంటే ఒక నిజం ఎప్పటికైనా సరే అది నిజమని తెలియబడుతుంది. ఒక మనిషిని దుర్మార్గంగా చీకటి గదిలో బంధించి చిత్తరింపులు పెట్టినా కూడా తను నమ్మినటువంటి దానికోసం నిలబడ్డ వ్యక్తి కాబట్టి ఈరోజు మనం సత్యాన్వేషణ దినం అని చెప్పి చెప్పుకుంటూ గురువుని స్మరించుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ మూఢనమ్మకాల గురించి మనం చక్కగా ఉపాధ్యాయులు కాబట్టి మీకు అర్థమయ్యే బాగా చెప్పుకుంటారు. నేను చెప్పలేకపోవచ్చాను, కానీ మనకు కోవిడ్ వచ్చినప్పుడు మనం చూసాం. మాకు మంత్రశక్తులు ఉన్నాయన్న వాళ్ళు అయితేనేమి, బాబాలు అయితేనేమి, అనేక మంది జ్యోతిషులు అయితేనేమి, అందరూ దాటుకుంటే సర్వీస్ చేసింది కేవలం ప్రభుత్వ డాక్టర్లు మాత్రమే. వాళ్ళు సైన్స్ చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా వచ్చి అందరికీ సేవ చేసి బతికించారు తప్ప ఆ రోజు మేము బాబాలు మా శక్తులు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసుకున్న ఎవరూ బయట రాలేదు. ఆ రోజు కూడా మనం కాపాడిన కోవిడ్ సైన్స్. ఇంకా మరికొందరు మాట్లాడారు. వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎవరు చేయడం కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా డబ్బులతో కొడుతున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఊరికే చేయగలమా? చేయలేము. ప్రతి నెల 9వ తేదీ కదా సార్, 9వ తేదీ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వాళ్ళందరూ కూడా భోజనాలు అరేంజ్ చేస్తారు. తర్వాత ట్రై సైకిల్స్ కానీ, అనాథాశ్రమాల వాళ్ళకి కానీ, ఇలాంటి సైన్స్ కార్యక్రమాలు కానీ దాదాపుగా రాజేంద్ర సార్ 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి, అంతకుముందు మేము కూడా ఉన్నాము, కానీ అంత యాక్టివ్గా లేదు టీము. సార్ వచ్చినప్పటి నుంచి దాదాపు స్టేట్ వైడ్గా, స్టేట్లో జనవిజ్ఞాన వేదికంటే గుర్తొచ్చేది గూడూరే. అది జిల్లా కార్యక్రమం చేయాలన్నా కానీ, స్టేట్ కార్యక్రమం చేయాలన్నా కానీ మన గూడూరే ప్రిపేర్ చేస్తారన్నమాట. అంతకుముందు మా గురువు గారు పురుషోత్తమరావు గారు ఏ కార్యక్రమాలు చేస్తారు చెప్పండి? వెరీ గుడ్. దాని గురించి మూఢనమ్మకాలు ఏం చేయాలి? మూఢనమ్మకాలని వాటిని నమ్మకూడదు. ప్రతి విషయాన్ని ప్రతి విషయంలో ఏముంటుంది? ఏదో ఒక సైన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు సార్ చెప్పాడు నాకు పూజారి, నిమ్మకాయ కత్త వస్తే ఎర్రగా వస్తుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, జేవీవి ప్రతినిధులు చెంచునారాయణ, రామ్మోహన్, పురుషోత్తమరావు, సుబ్బారావు, ప్రభాకర్, శ్రీనివాసాచారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి ప్రముఖుల పర్యటన వల్ల ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గాలకు ఒరిగేదేమీ లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. కుప్పంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి గత 30 ఏళ్లుగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారని, అయితే నియోజకవర్గంలో అభివృద్ధి కానరావడం లేదని, కనీసం 30 ఉద్యోగాలైనా ఆయన ఇప్పించారా అని చింతామోహన్ ప్రశ్నించారు. రెండవది ఆర్టీసీ బస్ స్టాండ్లు అమ్ముకోవడం, విమానాశ్రయాలు. మూడవది రాష్ట్ర బడ్జెట్, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల స్థితిగతులు, విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం. నిన్ననే బిల్ గేట్స్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఆర్టీజీఎస్ గురించి మాట్లాడేదానికి వచ్చాడు ఆయన. ఆర్టీజీఎస్ అంటే ఏంటి? ఎవరి దగ్గర డబ్బు ఉంది ఆర్టీజీఎస్ ద్వారా ఇంకొకరు పంపించేదానికి? మరి కృత్రిమ మేధస్సు ఉన్న తెలివితేటలకే ఇక్కడ అగచాట్లు పడతా ఉంటే మళ్ళా కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది అధునాతనమైనటువంటి వ్యవసాయం వీటిపైన మాట్లాడటం జరిగింది. అంతకుముందు బిల్ క్లింటన్ కూడా వచ్చాడు కొన్ని సంవత్సరాల క్రితం. ఈ బిల్ క్లింటన్లు, బిల్ గేట్స్లు వీళ్ళు రావడం వల్ల ఏంటి ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, లేకపోతే కుప్పం నియోజకవర్గానికి, గ్రామాలకి? నాకైతే ఏం కనపడటం లేదు. ఊరికే పేపర్లో ఇంత అక్షరాలు రాయించుకోవడం తప్ప బిల్ గేట్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం అనేది నాకు అనిపించటం సున్నా. మరి కుప్పం అభివృద్ధి 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు
ఎమ్మెల్యేగా ఉన్నాడు. పొద్దున్నే 4 గంటలకు రైల్వే స్టేషన్కి వెళితే ఆయన సాధించినటువంటి అభివృద్ధి చక్కగా కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఆ పుష్పులు మేము వేసిన రైలు 4 గంటల నుంచి 6 గంటల దాకా వందల సంఖ్యలో పక్క రాష్ట్రాలకు వెళ్ళి తిండి తిప్పలకి అది కడుపు కూటికి వెళ్తా వస్తున్నారు. కనీసం ఈ 30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు కనీసం ఒక 30 మంది కన్నా ఉద్యోగాలు ఇప్పించాడా నాకు అనుమానం ఉంది. ఓజిలి మండలం సగుటూరులో కొలువున్న శ్రీ బాల మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ బెల్లం మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఆలయంలో జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న ప్రసాదాలు స్వీకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ओम नमः नमस्ते रुद्रमण्य भावतोदिशे वेनमः हयादेशु शुभतमाशिवं तेने వేసుకున్నావా श्रीमदादिनारायणस्य अनिन्द्यापरिमितशिष्य ध्वर्यमाहरित्ये श्रीकूर्मानन्तर रावृताद्यष्टदिग्गजो परिप्रतिष्ठितस्य लोकसप्तकस्य अतुलपञ्चाद्योडिद्वयोजनस्ते जनो लोके वसुकोटियोजनस्ते योजनम అంటే మీకు తెలుసు అంటే యోజనం అంటే 1 కిలోమీటర్ యోజనం అనేటువంటి షట్కోటి అంటే శత అంటే सहस्रकोटिधारिणे नमः। ओम మరుగున పడిపోతున్న దేవాలయాలు కోనేరులను పునరుద్ధరణ చేసే విధంగా కూటమి నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నామని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు పేర్కొన్నారు. వెంకటాచలం మండలంలోని కసుమూరులో నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. దర్గాకు వెనుక వైపున చెరువు కట్టంచున కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న లింగ స్వరూపుడు పరమశివుడు నందీశ్వరుడి విగ్రహాలను గత 5 ఏళ్ల క్రితం అపహరించారన్నారు. ఆ శివయ్యకు నీడలేదని అక్కడ ఓ కుటుంబం మాత్రం పూజ చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీహరి, సుబ్రహ్మణ్యం, శివరాత్రి సందీప్, బొర్రాసీను, దేవాడ పెంచులయ్య, శివ, మధు, సుబ్బయ్య, గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం కసుమూరు దర్గా. ఆ దర్గాకు ఆనుకొని చెరువు కట్ట, ఆ కట్ట కిందనే శివయ్య లింగ స్వరూపంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడున్నాడు. అయితే స్థానికంగా మా సోదరులు రేకులు వేయించి ఆయన పూజిస్తూ ఉన్నారు. ఆయనకి నిలువున నీడ కావాలి, అదేవిధంగా గ్రామస్తులు వచ్చేదానికి దారి కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఆ శివయ్య పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాము, ఆయన దర్శించుకున్నాం. వెంటనే మా సోదరులు ఇక్కడే ఉన్నారు, పిలిపించుకున్నాం. ఏంది పరిస్థితి అని అడిగితే దారి ఊర్లోంచి వచ్చేదానికి ఉంటే బాగుంటుందని అంటే జేసీబీ పెట్టి ఈరోజు దారి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఆ శివయ్య అనుగ్రహం లేనిది ఏది కూడా జరగదు. అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ శివయ్య ఉన్నాడు. ఆయనకు ముందు నందీశ్వరుడు ఎంతో అందంగా రూపంతో ఉంటే గత 5 సంవత్సరాల క్రితం దొంగలు రథసప్తమి రోజు దొంగలు ఆ నందీశ్వరుని తీసుకెళ్ళిపోవడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పాడుబడిన కోనేరులు కానీ, ఏదైతే పూజలు చేయకుండా ఆగిపోయినటువంటి దేవాలయాలు కానీ,
అదేవిధంగా ఎక్కడెక్కడైతే పురాతనమైనటువంటి మన పూర్వీకులు పూజించినటువంటి శివలింగాలు కానీ వాటన్నింటినీ కూడా ఆచరణలోకి తీసుకొని వచ్చి కూటమిలో భాగంగా అన్ని వసతులు ఏర్పాటు చేసి మేమంతా కూడా ప్రతి ఒక్కరూ పూజా కార్యక్రమాలు చేసుకునే విధంగా వసతి కల్పిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి దేవాదాయ శాఖ ద్వారా కూడా ఏదైనా కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మనం ఫౌండేషన్ నేషనల్ చైర్మన్ న్యాయవాది డాక్టర్ చక్రవర్తి గ్లోబల్ ఇంపాక్ట్ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గత 18 ఏళ్లుగా చేపట్టిన సేవా కార్యక్రమాలకు గాను ఆయనకు అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందోడు గిరిజన కాలనీ, నీలగిరి సంఘం గిరిజన కాలనీ వాసులకు కంటి వైద్య శిబిరం నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అదొకటి ఊరినాడు పట్టుకుంటావు. చందోడు పంచాయతీ పరిధిలోని నీలగిరి సంఘం అంగన్వాడీ కేంద్రంలో ఆల్బెండజాల్ మాత్రలు పంపిణీ చేయడం జరిగింది. మన ఆరోగ్య కార్యకర్త ద్వారా, అంగన్వాడీ టీచర్ ద్వారా, ఈ రాజేశ్వరి ద్వారా ఈ మాత్రలను అంగన్వాడీ స్కూల్లో పంపిణీ చేశాం. అదేవిధంగా మొన్న ఆదివారం ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా ఇంటి వద్ద కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఆ రోజు ఈ గ్రామంలో కంటి దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు ఈరోజు పంపిణీ చేశాం. అదేవిధంగా ఇక్కడ దృష్టిలోపం ఉందని తెలిసినా కూడా చాలామంది రావట్లేదు. దానిపై అవేర్నెస్ కావాలి. అవేర్నెస్ అంగన్వాడీ టీచరు ఏర్పాటు చేసి ఈ గ్రామంలో అందరినీ ఒకరోజు సమావేశపరిస్తే మళ్ళీ క్యాంప్ పెడతారని అందరికీ చెప్తున్నాను. దృష్టిలోపం మనం ఏ వస్తువు అన్నీ ప్రధానమే, కానీ కళ్ళు ఉంటేనే ఫలాలు చూసి ఏ పనైనా చేసుకోగలం. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ కంటి సమస్యను నివారించుకునేందుకు ఈ త్వరలో ఈ రాజేశ్వరి మేడం గారి ఆధ్వర్యంలో ఇటలీ పైలట్ డారియా కోస్టా 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న కార్గో రైల్ కంటైనర్ పై విమానాన్ని ల్యాండ్ చేసి వెంటనే టేకాఫ్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత సాహసోపేత విన్యాసాల్లో ఇదొక అరుదైన రికార్డుగా చెబుతున్నారు. గూడూరు పట్టణంలో కొలువున్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా విశేష పూజలు జరిగాయి. నందీశ్వరుడికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. स्तुधन्मने बाहुभ्यामदधिर्नमः यातैडस्य पदमासपम्बोधितनो द्वासरव्यायातवदयानो यातविद्युर्वास्ते एवरस्तवे स्वाङ्गिर्वाङ्गमायकं सेपुरुषन्तकतो गच्छगोचरमोदयङ्कल्पयितुर्वा अस्यासान्या वसुयस्थाप्रो Follow me.
ఇచ్చింది నేనంటే ఇచ్చినండి. పని చేయనమ్మా. వెంకాయలు తెచ్చినోడు కొట్టుకొచ్చేసేయండి. అక్కడ వెంకాయలు కొట్టుకొచ్చేయండి. అక్కడ వేసేద్దామా? వేసి అడిగి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వాళ్ళు ఒక ముందు వెళ్ళి ఒక వరుస వెళ్ళిపో. డోల్ రా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో నులి పురుగుల నివారణ అత్యంత కీలకం. తిరుపతిలోని కలెక్టరేట్ లో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సత్యం కోసం పోరాడిన మహనీయుడు బ్రూనో. సత్యాన్వేషి బ్రూనో బలిదానం పురస్కరించుకుని గూడూరులోని సిఎస్ఎం పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి బహుమతులు అందజేసిన జేవీవి ప్రతినిధులు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి ప్రముఖుల పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. ఓజిల మండలం సగుటూరులో కొలువైన శ్రీ బాల మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన విశేష పూజలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.